హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చరికి IQ13 యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే చూద్దాం. ఈ ఫోన్ నేను 5 days నుంచి యూస్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్ లాగా అయితే. సో ఈ 5 daysలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో రియల్ లైఫ్లో ఈ ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కెమెరాస్ కానీ, బ్యాటరీ కానీ, గేమింగ్ కానీ ప్రతి ఒక్కటి ఎలా ఉంది, వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి ఈ ఫోన్ వర్తా కాదా, తీసుకోవచ్చా లేదా, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం ఈ ఫోన్ గురించి అయితే. ఒకవేళ ఈ ఫోన్ కొనే థాట్ మీకు ఉంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేశాను అనమాట నేను. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ముందుగా ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ చూసిన తర్వాత మన రివ్యూలోకి అయితే వెళ్దాం. బాక్స్ అయితే చూడడానికి అయితే ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్లో. ఫ్రంట్ మీకు IQ లోగో అయితే ఉంటుంది, దాని పక్కనే మనకి BMW పార్ట్నర్షిప్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళు దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. Q2 చిప్ కానీ ఇలాంటి కొన్ని స్పెక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇంకా బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మాత్రం బాక్స్లో మెయిన్గా మొబైల్ ఫోన్ అయితే ఉంది. నేను ఆర్డర్ చేసిన అయితే వైట్ కలర్ అనమాట. చూడడానికి అయితే ఫోన్ ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. అలాగే బాక్స్లో ఒక ఛార్జర్ అయితే ఇచ్చారు, ఇది 120 wattsకి సపోర్ట్ చేస్తుంది అడాప్టర్ అనేది. అలాగే ఒక Type-C కేబుల్ అయితే ఇచ్చారు, ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు. బాక్స్లోనే మనకి అన్నీ ఇస్తున్నారు, ఛార్జర్తో సహా మనకి బాక్స్లోనే వస్తున్నాయి. సో ఇది ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ అయితే. ఇంకా మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి స్టార్ట్ చేస్తే, డిజైన్ వచ్చి మనకి ఫోన్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది అనమాట. సో ఫోన్ మనకి ప్రీవియస్ IQ12 లాగే ఉంది చూడడానికి సేమ్, కాకపోతే బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్లో కొన్ని చేంజ్ అయితే చేశారనమాట. సో చూడడానికి పక్కన పెడితే రెండు ఒకేలా కనిపిస్తాయి అనమాట ఫోన్స్ అనేవి. కాకపోతే IQ13లో మనకి ఏదైతే ఫ్లాషింగ్ ఉందో అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట, మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది చూడడానికి. ఏదైతే ఈ బ్యాక్ సైడ్ కెమెరా బంప్ ఉందో ఇది కొంచెం సైజ్ తగ్గించారు. పోయిన IQ12తో కంపేర్ చేసుకుంటే ఈ IQ13లో మనకి సైజ్ అనేది కొంచెం తగ్గించారు అనమాట. సో టేబుల్ మీద మీరు ఫోన్ పెట్టినా కానీ వోబుల్ అయితే అవ్వదు అనమాట. ఫోన్ చాలా స్టడీగా అయితే ఉంటుంది. ఇంకా కెమెరా మాడ్యూల్లోనే మనకు ఒక కొత్త డిజైన్ ఎలిమెంట్ అయితే యాడ్ చేశారు, అదే మాన్స్టర్ హాలో లైట్ అనమాట. సో ఈ మాన్స్టర్ హాలో లైట్కి కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ, కాల్స్ కానీ వచ్చినప్పుడు మీకు బ్యాక్ సైడ్ అయితే లైట్స్ అయితే వెలుగుతాయి అనమాట. సో ఈ హాలో లైట్ దగ్గర దీనికి కొన్ని ఫంక్షన్స్ కూడా ఉంటాయి. మన సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మీకు డైనమిక్ లైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అందులోకి వెళ్తే అక్కడ మీకు అయితే దానికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు దీన్ని 24/7 ఆన్లో పెట్టుకోవాలన్నా కానీ ఆన్ చేసుకోవచ్చు. దానికి కూడా మీకు సపరేట్గా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ అని మీకు చాలా రకాల కస్టమైజబుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ లైట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ సైడ్ అయితే ఉంది, ఈ ఫ్రేమ్ మొత్తం మనకి మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఏజీ గ్లాస్తో అయితే ఇచ్చారనమాట. సో ఫ్రంట్ వచ్చేసరికి మీకు స్కాట్ సింగిషన్ గ్లాస్ అయితే యూస్ చేశారు. సో ఇది మీకు కార్నింగ్తో కంపేర్ చేసుకుంటే కార్నింగ్ గోరెల్ గ్లాస్ 7 అయితే కంపేర్ చేసుకోవచ్చు. డిజైన్ ఇంకా బిల్డ్ అనేది చాలా బాగుంది. సో ఆ ప్రైస్కి ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఏదైతే మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూస్ చేస్తారు బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ సేమ్ అలానే ఉంది. డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో. సో ఈ వైట్ కలర్ మీకు చాలా బాగుంటుంది అనమాట డిజైన్ అనేది. ఈ సైడ్ మెటల్ ఫ్రేమ్ అయితే ఉంది మీకు సిల్వర్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. ఈ వైట్కి సిల్వర్కి చాలా బాగా మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు పక్కన చూడడానికి యాంటీనా బ్యాండ్స్ కూడా ఉంటాయి. సో డిజైన్ పరంగా అయితే వీళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. సో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో వెయిట్ కూడా మీకు అరౌండ్ 210 grams అయితే ఉందన్నమాట. సో ఎక్కడ మీకు వెయిట్ కానీ ఏం ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఫోన్ అనేది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో డిస్ప్లే అనేది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో మీకు 6.82 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చింది గేమింగ్ కోసం కాబట్టి కర్వ్ డిస్ప్లే అనేది యూస్ చేయలేదు. సో దీని రెజల్యూషన్ వచ్చేసరికి 2K రెజల్యూషన్ అయితే ఉంటుంది. 510 pixels per inch అయితే ఉంటాయి అనమాట. సో పిక్సెల్ డెన్సిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. అవుట్డోర్లో ఫోన్ యూస్ చేసేటప్పుడు కూడా మీకు బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. సో ఈ ఫోన్లో మీకు 4500 అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసరికి వీళ్ళైతే మెన్షన్ చేసేది 1800 nits మాత్రమే. కాకపోతే నేను ఈ ఫోన్ అవుట్డోర్లో యూజ్ చేసేప్పుడు నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. డిస్ప్లే మాత్రం చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో క్వాలిటీ మాత్రం డిస్ప్లే చాలా బాగుంది. ఇంకా డిస్ప్లే టెక్నాలజీ చూసుకుంటే BOE తయారు చేసిన Q10 ప్యానల్ అనమాట. ఇది LTPO ప్యానల్ అనమాట. మీరు చేసే పనిని బట్టి 1 Hz to 144 Hz వరకు అయితే మీకు ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీకు 144 Hz అయితే వస్తుంది. మీరు నార్మల్గా ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీకు 120 Hz మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో మీకు HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు HDR కంటెంట్ కూడా మీరు ఈజీగా అయితే చూడడం చాలా బాగుంటుంది మీకు. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. డిస్ప్లే అయితే పేరు పెట్టడానికి ఎక్కడ లేదు. కాకపోతే డిస్ప్లేలో మనకి డాల్బీ విజన్ అయితే లేదు. ఇది ఒక్కటే మిస్ అవుతుంది. మీరు నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కడైనా డాల్బీ విజన్ కంటెంట్ చూడాలనుకుంటే మాత్రం చూడలేరు. ఇది ఒక్కటే డిస్ప్లేలో చిన్న మైనర్ ప్రాబ్లం చెప్పవచ్చు. అంతేగాని డిస్ప్లేకి వంక పెట్టడానికి అయితే లేదు.
అండ్ అలాగే వీళ్ళు ఇందులో ఈఎంఎంసీ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు. సో మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపోజిషన్, అంటే మీకు యాక్షన్ మూవీస్ కానీ ఇలాంటివి చూసేటప్పుడు ఏంటంటే మీకు ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వీడియోలో అవి మీకు చాలా స్మూత్గా అయితే కనిపిస్తాయి అనమాట. సో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ మీకు స్మూత్గా కనిపిస్తాయి. మీకు చూసేటప్పుడు అయితే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాటరీ కూడా దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మీకు 120 wattsగా సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే మీకు ఛార్జర్ ఇస్తుంది, టైప్ సి కేబుల్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ మీరు ఎంత హెవీగా వాడినా ఈవినింగ్ వరకు అయితే మీకు పక్క ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. సో మేమైతే 1 day మొత్తం ఈ ఫోన్ యూజ్ చేసి ఫోటోస్ తీసాం, వీడియోస్ రికార్డ్ చేసాం, అన్నీ చేసాం రివ్యూ కోసం అయితే. సో ఇంకా మాకు ఈవినింగ్ వచ్చేసరికి 30% అయితే బ్యాటరీ అయితే ఇంకా అలానే మిగిలి ఉంది. ఒకవేళ మీరు దీన్ని ఛార్జ్ చేయాలనుకున్నా కానీ 30 minutes లోపు ఈ ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఛార్జింగ్ పరంగా కానీ బ్యాటరీ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా ఈ ఫోన్ మీకు టిక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ ఈ ఫోన్లో మెయిన్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా 55,000 దీన్ని కొట్టే ఫోన్ అయితే లేదనమాట. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా ర్యామ్ చూసుకోండి LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే యూజ్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 4.1 అయితే యూస్ చేశారు అనమాట. ఫాస్ట్ స్టోరేజ్ యూస్ చేశారు. ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న టాప్ ర్యామ్ అని చెప్పొచ్చు అనమాట ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి. అలాగే స్టోరేజ్ టైప్ కూడా ఇది మీకు టాప్ అని చెప్పొచ్చు. ఎక్కడ అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు పర్ఫార్మెన్స్ పరంగా. ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇందులో వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేసుకున్న సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అయితే ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు మీరు 60 FPS గేమ్ ఆడితే ఈ Q2 చిప్ ఏం చేస్తుంది అంటే మీకు ఇంకా ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తుంది అనమాట. ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 60 FPS గేమ్ని మీకు 120 FPSకి తీసుకెళ్తుంది అనమాట. దీనివల్ల మీకు ఏంటంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో అలాగే మెయిన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో 8 Elite ప్రాసెసర్ మీద మీకు ఎక్కువ లోడ్ అయితే పడుతుంది అనమాట. సో ఫోన్ కూడా మీకు ఎక్కువ హీట్ అవ్వదు. థర్మల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. ఇట్లా Q2 చిప్ వల్ల మనకి ఇన్ని యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫోన్లో నేను ఆండ్రాయిడ్ స్కోర్ కూడా రన్ చేశాను. సో ఇది రన్ చేసినప్పుడు ఏంటంటే మీకు టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ అయితే హీట్ అయింది. లైక్ ఎట్లా అంటే మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఈ సైడ్ మెటల్ ఫ్రేమ్ ఉంది కదా, సో ఈ ఫ్రేమ్ అనేది లైట్గా కాలుతుంది. ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ కాబట్టి కొంచెం కాలుతుంది. అంతేగాని మీకు ఫోన్ మాత్రం ఎక్కడ హెవీగా అయితే హీట్ అవ్వలేదు. 46 degrees లోపే ఉంది. ఇప్పుడు మనకి ఎట్లాగో బయట టెంపరేచర్ చాలా చల్లగా ఉంది కాబట్టి సో మేబీ ఎండాకాలం అంటే సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒక 2 degrees పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ అయితే రన్ చేయరు. సో నార్మల్గా ఫోన్ వాడతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. గీక్ బెంచ్ కూడా రన్ చేశాను. సో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేసింది అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే పేరు పెట్టడానికి లేదు. సో ఏదైతే USB పోర్ట్ ఉందో ఇది మీకు 3.2 Gen 2 పోర్ట్ అయితే వస్తుంది అనమాట. దీనివల్ల మీకు ఏంటంటే డైరెక్ట్గా క్యాప్చర్ కార్డ్ అయితే కనెక్ట్ చేసి మీరు అప్ టు 2K క్వాలిటీ వరకు అయితే మీరు అయితే స్ట్రీమ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఎల్గౌట్ కానీ క్యాప్చర్ కార్డ్ కానీ కనెక్ట్ చేసి మీరు ఇష్టమైన గేమ్ని మీరు అయితే ఈజీగా అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఎంత హెవీగా యూజ్ చేసినా ఫోన్ మీకు హీట్ అవుతుంది లైట్గా, కానీ అంత ఎక్కువ హీట్ అయితే అవ్వట్లేదు. జస్ట్ మీరు పట్టుకున్నప్పుడు మాత్రం మీకు వామ్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఎక్కడ మీకు ఇబ్బంది తెలియదు పర్ఫార్మెన్స్లో అయితే. సో థర్మల్స్ అయితే చాలా బాగా మేనేజ్ చేస్తారు. ఇందులో మీకు 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఉందన్నమాట. సో దీనివల్ల మీకు ఏంటంటే ఎక్కువ గేమ్స్ అన్నా కానీ పర్ఫార్మెన్స్ మీరు యూజ్ చేసినా కానీ ఏంటంటే ఫోన్ తొందరగా అయితే కూల్ అయిపోతుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా 55,000 దీన్ని కొట్టే ఫోన్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చి మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ మీకు 32 MP కెమెరా అయితే యూజ్ చేశారు అనమాట. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి Sony IMX921 VC సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. అలాగే 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 2x వరకు అయితే మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 4x వరకు లాస్లెస్ జూమ్ అయితే చేయొచ్చు. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఏదైతే ఈ అల్ట్రా వైడ్ కెమెరా ఉందో దీని నుంచే మీరు అయితే మ్యాక్రో షాట్స్ తీయొచ్చు అనమాట. డీటెయిల్స్ మీకు చాలా బాగా వస్తాయి. ఇంకా ఫ్రంట్ మీకు 32 MP కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఇంకా మన మెయిన్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను చాలా ఎండలో అయితే ఉన్నాను అనమాట. లైక్ ఎట్లా అంటే నా ఎదురుగా అయితే ఫేస్కి ఎండ కొడుతుంది. సో నేను అంత ఓవర్ లైట్లో దిగిన ఫొటోస్ కూడా మీకు ఎంత బాగా వచ్చాయి చూడండి. లైట్ కనడం చాలా బాగుంది. డైనమిక్ రేంజ్ కానీ ఫోటోలో డీటెయిల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఎక్స్ట్రీమ్ లైట్లో కూడా మీకు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది మెయిన్ కెమెరా అనేది. ఇంకా మనం ఏదైతే టెలిఫోటో లెన్స్ ఉన్నాయో సో ఇందులో మనకి 50 mm 35 mm 100 mm లెన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో నాకైతే నేను ఇంప్రెస్ అయిపోయాను ఫస్ట్ అయితే, అంత బాగా వస్తున్నాయి ఫొటోస్ అనేవి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాయి, మీరు చూడండి ఒకసారి. కావాలంటే నేను కింద G డ్రైవ్ లింక్స్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఎంత బాగా వస్తున్నాయి అంటే మీకు పోర్ట్రేట్ ఫొటోస్ అనేవి 35 mm కానీ 100 mm కానీ 55 mm కానీ చాలా బాగా వస్తున్నాయి 50 mmలో కానీ. ఎందుకంటే ఆ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ మనం తీసేటప్పుడు ఆ సబ్జెక్ట్ని అలాగే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని చాలా బాగా చూపిస్తుంది. ఆ డెప్త్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మీకు చూడడానికి చాలా బాగా వస్తున్నాయి అనమాట. సో
సో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి వస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. లైక్ ఎట్లంటే మీరు ఇక్కడ కొన్ని షార్ట్స్ చూడొచ్చు. ఒక టెంపుల్ అయితే నేను ఫోటో తీశానమాట. సో టెంపుల్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన స్కై అయితే ఉందో అక్కడ మీరు చూస్తే ఆ డైనమిక్ రేంజ్ మీకు చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. ప్రాసెసింగ్ తర్వాత ఫొటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అల్ట్రా వైడ్ కెమెరా కానీ మెయిన్ కెమెరా కానీ టెలిఫోటో లెన్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంకా మనం మ్యాక్రో షాట్స్లోకి వెళ్ళిపోతే ఏదైతే 50 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది కదా, ఆబ్జెక్ట్ దగ్గరికి మీరు ఫోన్ తీసుకువెళ్ళగానే ఆటోమేటిక్గా అది స్విచ్ అయిపోతుంది అనమాట మ్యాక్రో కెమెరాలోకి. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మ్యాక్రో షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో పోయినసారి 60 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు iQOO 12లో, దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు శాంపిల్ చూడొచ్చు స్క్రీన్ మీద. సో డీటెయిల్స్ అయితే మీకు చాలా బాగా కనిపిస్తున్నాయి. లైక్ ఎట్లంటే మీరు ఫేస్లో డీటెయిల్స్ కానీ ఎక్కడ మీకు మిస్ అవ్వట్లేదు, చాలా బాగుంది. ఎక్స్పోజర్ కూడా చాలా కంట్రోల్లో ఉంది. అలాగే లో లైట్లో మీకు ఫొటోస్ తీసినప్పుడు స్మూత్గా వస్తున్నాయి లైట్గా. ఎందుకంటే మీరు అసలు నేను లైట్లోనే ఎప్పుడో తీసాను అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద అసలు అక్కడ లైటే లేదు. అలాంటప్పుడు నేను తీసిన ఫొటోస్ ఓన్లీ ఫ్లాష్లో మీకు అలా వచ్చాయి. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లైక్ మీకు డీటెయిల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఫోటో ఏదైతే ఉందో కొంచెం మీకు అది లైట్గా సాఫ్ట్ అవుతుంది. సో ముందు నేను అప్డేట్స్లో ఇది సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఇదేం కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు కదా, మనం ప్రతిదానికి వంక పెట్టడానికి. ఆ పర్లేదు ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కూడా చెప్పవచ్చు నన్ను అడిగితే. సో కెమెరా పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇంకా వీడియో క్వాలిటీకి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక 8K శాంపుల్ అయితే వేస్తాను. రా వీడియో అనమాట, ఎటువంటి ఎడిటింగ్ అని ఏం లేదు. ఆడియో కూడా మీకు సేమ్ అదే వీడియోతో వస్తుంది. ఒకసారి మీరు ఈ శాంపుల్ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చరికి iQOO 13 బ్యాక్ క్యామ్స్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. 8K 30fps శాంపుల్ ఇది. పోయినసారి iQOO 13లో మనకి 8K 24fps మాత్రమే ఉంది. ఈసారి iQOO 13లో వచ్చరికి 8K 30fps అయితే ఉందన్నమాట. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్ వస్తుంది. సో 8K శాంపుల్ చూసారు కదా, ఇప్పుడు మీరు 4K శాంపుల్ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసరికి iQOO 13 బ్యాక్ క్యామ్స్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో రా వీడియో అని చెప్పొచ్చు, ఎటువంటి ఎడిటింగ్ అని ఏం లేదు. జస్ట్ 4K 60fps వచ్చే శాంపుల్ అనమాట. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. సో నడుస్తున్నాను స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. బ్యాక్ క్యామ్స్ రికార్డ్ చేస్తున్నాను. 4K 60 శాంపుల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చరికి 4Kలో ఫ్రంట్ కెమెరాస్ రికార్డ్ చేసామన్నమాట. అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే iQOO 12లో మనకి 1080p వరకు ఉండదు ఇంతకుముందు. ఇప్పుడు 4K అయితే అప్గ్రేడ్ చేశారు. ఒకసారి క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ ఒక శాంపుల్ వేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చరికి iQOO 13 ఫ్రంట్ కెమెరా శాంపుల్ అనమాట. 4K 60fps అయితే రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను స్టెబిలైజేషన్ చూడొచ్చు. పోయినసారి మనకి iQOO 12లో ఓన్లీ 1080p వరకు ఉండదు. 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈసారి మనం 30 మెగాపిక్సెల్ చేంజ్ చేశారు. అలాగే 4K అయితే తీసుకొని వచ్చారనమాట. సో మీరు చూడొచ్చు, నేను నడుస్తున్నాను. సో ఇదైతే ఫ్రంట్ కెమెరా శాంపుల్ అనమాట. 4K 60fpsలో చూడొచ్చు. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో వస్తుంది. ఎటువంటి మైక్ నేను కనెక్ట్ చేయలేదు. సో మీరు ఆడియో క్వాలిటీ కూడా అయితే ఫ్రంట్ కెమెరా చూడొచ్చు అనమాట. సో చూసారు కదా, ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో 8K వీడియో ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ నేను అది ఏమనుకున్నానంటే వీడియో తీసే ముందు 8Kలో వీడియో రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం వార్మ్గా వస్తుంది అనుకున్నాను నేను పిక్చర్ అనేది. కానీ అట్లా కాదు, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మ్యాక్సిమం ఫోన్స్ ఏంటంటే మీకు 8Kలో రికార్డ్ చేసేప్పుడు ఏంటంటే కలర్స్ మీకు ఎక్కువ అయితే చూపిస్తుంది అనమాట. సో దానివల్ల మీకు చూడడానికి అంత బాగోదు వీడియో మాత్రం. ఇది మాత్రం చాలా బాగుంది. ఇంకా స్టెబిలైజేషన్ చూస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు 8Kలో కూడా స్టెబిలైజేషన్ బాగుంది. 4Kలో అయితే ఇంకా చాలా బాగుంది స్టెబిలైజేషన్ అయితే. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ అయితే లేదు, కానీ పర్లేదు, బాగానే వస్తుంది వీడియో అయితే. సో కెమెరా కూడా మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. 55,000లో ఇది ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కూడా చెప్పగలను నేనైతే మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. ఫోన్కి కావాల్సిన 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, ఈ 4 చాలా బాగున్నాయి అనమాట. సో ఈ 4 చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ అయితే ఇలా ఉంది. సో ఫోన్కి అయితే నేను చాలా ఫోన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పేసి. చాలా బాగుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయితే మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు పెట్టే 55,000కి ఎక్కడ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరనమాట. రాసి పెట్టుకోండి. ఈ ఫోన్ తీసుకున్న తర్వాత అయితే మీరు పక్కా కామెంట్లో మళ్ళీ వచ్చి అడుగుతారనమాట. చెప్తారు కామెంట్స్లో మళ్ళీ వచ్చి చెప్తారు ఫోన్ తీసుకున్న తర్వాత చాలా బాగుందని చెప్పేసి. ఎక్కడే మీరు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగుంది ఫోన్ అయితే. ఇంకా సాఫ్ట్వేర్ విషయంకి వస్తే మాత్రం ఈ ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 15తో వస్తుంది. అలాగే ఫన్ టచ్ 15తో వస్తుంది అనమాట. ఇంకా అప్డేట్స్ చూసుకుంటే మాత్రం 4+5 ఇయర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో 4 ఇయర్స్ మీకు ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. అలాగే 5 ఇయర్స్ మీకు సెక్యూరిటీ ప్యాక్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా ఏవైతే అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎటువంటి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు, డాల్బీ విజన్ అయితే ఉండదు. అండ్ NFC సపోర్ట్ అయితే ఉంటుంది. IR బ్లాస్ట్ అయితే మీకు కెమెరా దగ్గర అయితే ఉంటుంది అనమాట. సో ఏమైనా మీరు AC కానీ టీవీ కానీ 4 నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే IP68 ఇంకా 16 రేటింగ్తో వస్తుంది. మీకు వాటర్లో కూడా సర్వైవ్ అవ్వగలదు. ఇంకా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అనమాట. మీకు సెక్యూరిటీ పరంగా ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఎట్లంటే మీరు పెట్టగానే అన్లాక్ అయిపోతుంది. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వల్ల మీకు ఇది ఒక యూజ్ అని చెప్పొచ్చు.
చెప్పాలంటే ఈ ఫోన్లో ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అనమాట మైనస్ పాయింట్స్ కన్నా, కానీ ఒక్కసారి మైనస్ పాయింట్స్ ఏమున్నాయో కూడా చెప్తాను. సో ఈ ఫోన్లో మీకు డాల్బీ విజన్ అయితే ఉండదన్నమాట, అదొకటి మిస్ అవుతుంది డిస్ప్లేలో. అలాగే డాల్బీ అట్మాస్ అయితే ఉండదు, ఇది ఒకటి మిస్ అవుతుంది. అండ్ అలాగే ప్రొడక్షన్ పరంగా ఫ్రంట్ మీకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని యూస్ చేశారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 కానీ విక్టర్స్ కానీ తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఐక్యూ వాళ్ళు ఫీచర్లో తీసుకొచ్చే ఫోన్స్ అయినా పార్ట్నర్షిప్ తీసుకొని స్కాట్ సెన్సేషన్ కాకుండా వెక్టర్స్ తీసుకొస్తే బాగుండు. అదొక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది అన్నమాట ప్రొడక్షన్లో. అంతేగాని పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు మైనస్ పాయింట్స్ అయితే. జస్ట్ మీకు డాల్బీ విజన్ లేదు, డాల్బీ అట్మాస్ లేదు, అండ్ అలాగే ప్రొడక్షన్ ఏదైతే ఉంది మీకు వెక్టర్స్ లేదనమాట. అండ్ అలాగే లో లైట్ ఫోటోగ్రఫీలో కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అదొకటి నోటీస్ చేశాను. అంతకుమించి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇది అంత ఫరక్ పడవు అనమాట ఈ ప్రాబ్లమ్స్ అనేవి, జస్ట్ ఇవి చూసి చూడట్టు వదిలేయచ్చు, అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. మిగతా వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే రియల్మీ GT7 Proతో కంపేర్ చేసుకున్నా కూడా ఇది చాలా బెస్ట్. మీకు రియల్మీ GT7 Pro ప్రాసెసర్ తప్ప మిగతా అంతా డొల్ల ఏమీ లేదు. అసలు ఆ ఫోన్ తీసుకోకుండా డబ్బులు కూడా మీకు వేస్ట్ అయిపోతుంది తీసుకుంటే. సో 55,000కి ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా ఫైనల్గా చెప్పమంటే దీన్ని మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తోపు తురుం డీల్ అనమాట. అసలు 55,000లో దీన్ని కొట్టే ఫోన్ లేదు కూడా, రాదు కూడా. ఎందుకంటే ఒకవేళ దీన్ని కొట్టే ఫోన్ రావాలనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ iQOO 14 లాంచ్ అవుతుంది కదా, అప్పుడు వచ్చి ఇది అనమాట. సో దీన్ని కొట్టే ఫోన్, అంతవరకు దీన్ని కొట్టే ఫోన్ 55,000 రాదు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి, వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్కి, స్పెక్స్కి, కెమెరాకి, దేనికైనా కానీ వేరే ఫోన్ కూడా సాహసం చేయలేదు, వేరే బ్రాండ్స్ ఎవరు తీసుకురాలేరనమాట. సో అంత బాగుంది ఫోన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ 5 days అయితే దీన్ని యూస్ చేశాను, చాలా బాగుంది ఫోన్ అయితే. 55,000కి ప్రతి ఒక్క రూపాయి మీకైతే మీరు సాటిస్ఫై అవుతారు ఈ ఫోన్ కొన్నందుకైతే. ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవుతారు, అంత బాగుంది ఈ ఫోన్ అనేది. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క అఫిలియేట్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. ఒకవేళ మీరు కొనే ఉద్దేశం ఉంటే కింద ఆ లింక్ని యూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ ఫోన్ లింక్ని యూజ్ చేసుకుంటే ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది అనమాట, మన ఛానల్ డెవలప్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇది నా ఓవరాల్ నా వీడియో అనేది. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో నా దగ్గర కంటెంట్ మీకు ఉంది, వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లోని వీడియోస్ రావడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే మనకేమి ఎవరు రివ్యూస్ పంపించరు, నా ఉన్న దానిలో నేను కష్టపడి చేస్తున్నాను అనమాట. సో నా కష్టం మీకు తెలిస్తే, మీకు కనబడితే ఈ వీడియోలో నా కష్టం, పక్కా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరొక కొత్త క్వాలిటీ కనబడితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.